బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపైన హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తోటి కాల్పులు జరిపారు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు వారి అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటికి ప్రహరీ గోడకు కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపై బళ్ళారిలో గురువారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది గాలికి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితోటి ఒకసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జ్ చేసి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతోటి సామాన్య ప్రజలు వణికిపోయారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతోటి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిలకు నేర చరిత్ర ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల నుంచి రౌడీయిజం చేస్తున్నా ఎదిరించి బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని, ఘర్షణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్మీకి వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వాళ్ళే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఘటనపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కాల్పుల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లను అందిస్తారు. సైదులు. చక్రి, మనకి బళ్ళారిలోని వాల్మీకి విగ్రహావిష్కరణ ఫ్లెక్సీ మరింత వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. ఫ్లెక్సీ కడుతున్న సమయంలోనే వివాదానికి దారితీసిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 3న బళ్ళారి నియోజకవర్గంలోని వాల్మీకి విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి. సో వాళ్ళ అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానితో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి మరో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ వివాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కానీ, సెక్యూరిటీ సిబ్బంది ఈ యొక్క ఫ్లెక్సీని అడ్డుకున్నారని ప్రధాన ఆరోపణ. సో ఇక అది కాస్త చినికి గాలి వానైనట్టుగా సో ఈ వివాదం పెద్ద ఎత్తున దారితీసిందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఐఎన్సీ కార్యకర్త మరణించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే గాలి జనార్దన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక ఇరు వర్గాలకు సంబంధించి ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడ మోహరించున్నాయి. సో ఆ పరిస్థితి మాత్రం ప్రస్తుతం అదుపులో ఉంది. కానీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి రౌడీ షీటర్లతోటి ఈ హంగామా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. నేర చరిత్ర ఉన్నటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ విధంగా పాల్పడడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి మాత్రం నేను ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే యువకులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు, వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందని డిమాండ్ ఎక్కువగా ఉంది నా నియోజకవర్గంలో, అందుకు సహకరించాను, అందుకు యువత ముందుకు వచ్చింది, ఆ యువత ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున
కట్టేందుకు సిద్ధమయ్యారు. సో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఫ్లెక్సీ కడుతున్న సమయంలోనే ఈ యొక్క వివాదం చెలరేగిందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి దీనికి కారకులైనటువంటి వారిని చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కాబట్టి కారకులైనటువంటి వారిని వెంటనే మేము గుర్తించాము. సో వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి పోలీసులకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి చూడాలి మరి ఈ యొక్క కాల్పుల వివాదంలో భాగంగా పెద్ద ఎత్తున బెంగళూరు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ కాల్పులు ఒక్కసారిగా జరగడంతో ఏం జరుగుతుందని అర్థం కాక అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పారిపోయిన కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అందుతున్న సమాచారం ఏంటంటే ఏఎంసీ కార్యకర్త ఒకరు మరణించడం కూడా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో మనకి భరత్ రెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైందని కూడా చెప్తున్నారు. ఒకరిపై ఒకరు పరస్పర కాల్పులు జరిగాయని చెప్పేసి అంటున్నారు. ముందుగా ఎవరు కాల్పులు జరిపారు ఏంటి అనేది కూడా మనకి దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. గాలి జనార్దన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది లేకపోతే అనుచరులు కాల్పులు జరిపారా, లేకపోతే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారా, ఎవరు జరిపారు, ముందు ఏం జరిగిందనే దానిపైన కూడా ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతమైతే టెన్షన్ వాతావరణం లేదు, ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్తున్నారు. సో మరి ఇక ఈ యొక్క వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ మాత్రం కొంత వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే ఈ యొక్క వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ సమయంలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ యొక్క వివాదం చోటు చేసుకోవడం మాత్రం ఒక్కసారిగా బెంగళూరు ఉలికి పడిందని చెప్పవచ్చు. అయితే సదిరి, ఈ ఘటన చూస్తుంటే ఎప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వివాదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది కార్యకర్తల మధ్యలో కూడా. అయితే ఈ గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు జరపడంతో ఈ వివాదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందా సైదులు? ఖచ్చితంగా ఈ యొక్క కాల్పులు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి అదేవిధంగా ఎమ్మెల్యే భరత్ రెడ్డికి అంతకు ముందే కొంత వివాదం ఉన్నది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క వివాదం మరింత తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇది ఇటు ఎంతవరకు దారి తీస్తుంది ఏంటనేది. బళ్ళారిలో ఒకరు పెత్తనం మరొక పెత్తనం, అంటే ఇప్పుడు ఒకరిది హవా కొనసాగుతుండడంతో మరొకరు కూడా హవా కొనసాగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి గతంలో గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే భరత్ రెడ్డికి మధ్య కొంత వివాదం ఉంది అని కూడా చాలా చెప్తున్నారు. అనుచరులకు సంబంధించి వివాదం ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి యొక్క రౌడీ షీటర్ని పెంచి పోషిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి పైన కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన యొక్క ఉన్నటువంటి తనకున్నటువంటి ఆస్తులు అంటే ఎక్కువగా కోట్లు సంపాదించాడు అక్రమంగా. కాబట్టి ఆ అక్రమ సంపాదనతోటి కొందరు అనుచరులు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు గాలి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి చెప్తున్నారు. అనుచరుడు సతీష్ రెడ్డి కూడా అదే గత కొంతకాలంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ పెట్టుకొని ఈ వివాదానికి దారి తీసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇక ఈ వివాదం అయితే మాత్రం కొంత తారాస్థాయికి ఇటు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించున్నాయి. అయితే ప్రస్తుతం ఆ యొక్క కాల్పుల్లో మరణించినటువంటి ఏఎంసీ కార్యకర్త ఎవరుతున్నారో వారి కుటుంబ సభ్యులను రోదంతో ఆ యొక్క ఆసుపత్రి వద్ద మిన్నింటే అని కూడా చెప్పవచ్చు. సో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకుంటాం కార్యకర్తలను కూడా ముందుకు వచ్చింది. కాబట్టి బళ్ళారిలో మాత్రం ఈ నెల 3న జరగాల్సినటువంటి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వారు జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోని తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది.
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు 3 రోజులు అసెంబ్లీ సెలవుల తర్వాత ఈ రోజు పునః ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉభయ సభలు కూడా ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నాయి. శాసనసభ ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలకు సంబంధించి సమయం ఈ రోజు కొనసాగబోతా ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా కీలకమైనటువంటి బిల్లులు 5 బిల్లులను ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 5 బిల్లుల కోసం ఇప్పటికే సిద్ధం చేసుకుంది. అదేవిధంగా ఈ బిల్లులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బిల్లులో చూసుకున్నట్టయితే ఒకసారి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ చట్టానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ల ప్రతులను సభ ముందు ఆయన ఉంచబోతా ఉన్నారు. చట్టసభల ముఖ్య ఎజెండాల భాగంగా ఇందులో చూసుకున్నట్టయితే తెలంగాణ మున్సిపాలిటీల 4th అమెండ్మెంట్ బిల్లు 2025ను, అదేవిధంగా జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ 2nd అమెండ్మెంట్ బిల్లుతో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులు కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. వీటికి సంబంధించి చర్చ అదేవిధంగా ఆమోదం తెలిపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక మంత్రులు ప్రవేశపెట్టే ఈ బిల్లులపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సీఎం దీంతో పాటు ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిరామ్జీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం దాని స్థానంలో జిరామ్జీ చట్టం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఎందుకంటే పేరు మార్పు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పటికే వ్యతిరేకిస్తూ వస్తా ఉంది. ఎందుకంటే ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతా ఉన్నారు. 60% ఏదైతే తగ్గించడం ఉందో కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్రాలపై భారం పడుతుంది. కాబట్టి దీని ద్వారా రాష్ట్రాలపై భారం పడుతుంది. కాబట్టి అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే నీళ్లకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిందో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సో ఏ క్షణమైనా కూడా అసెంబ్లీలో నీటికి సంబంధించి నీళ్లకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పక్షం అయితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. మరొక వైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే నీళ్లకు సంబంధించి లెక్కలతో సహా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతాము, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా ఏపీ ఏ విధంగా నీరును తరలించుకుపోతా ఉంది, తెలంగాణ హక్కులు ఏ విధంగా హరించబడతా ఉన్నాయని చెప్పి కూడా 2 పార్టీల మధ్య నీటి యుద్ధం కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సభలో దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చిందా లేదంటే రేపు వస్తుందా అనేది కూడా ఈ రోజు తెలియాల్సి ఉంటుంది. 10 గంటలకు ఉభయ సభలు కూడా సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ బీఎస్సీ సంబంధించినటువంటి మీటింగ్ ఎజెండాను అదేవిధంగా ఈ కీలకమైనటువంటి 5 బిల్లులను కూడా సభ ముందుకు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇటు రంగం సిద్ధం చేసుకుంది. ఇటు 3 పార్టీలు ఇటు బీజేపీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పటికే తమకు సంబంధించినటువంటి ఏవైతే అసెంబ్లీలో లేవనెత్తే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రిపేర్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ ఫ్లోర్ లీడర్లను కూడా అసెంబ్లీ ఉప ఫ్లోర్ లీడర్లను కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతా ఉంది. అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి చర్చ ఎప్పుడు జరగబోతా ఉంది అనేది సో ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ తీసుకునే డెసిషన్ పై ఆధారపడబోతా ఉంది. మరొక వైపు ఇటు పవర్ పాయింట్ ఒకవేళ ఈ చర్చ కనుక ప్రారంభమైతే అధికార పక్షం ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి పూర్తి నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి ఖచ్చితంగా అధికార పార్టీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని ఇప్పటికే ఇటు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది సో ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. మరొక పక్క ఏదైతే అసెంబ్లీలో ఖచ్చితంగా తమ వాయిస్ వినిపించేందుకు ఇటు అధికార పక్షం ఇటు ప్రధాన ప్రతిపక్షం అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీలు కూడా ఇప్పటికే సమాయత్తమై ఉన్నాయి. సో ఈ రోజు మాత్రం సభా సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది చక్రి. అయితే రాజు, ఈ నీటి కేటాయింపులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతూనే మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుంది. అధికార పక్షం ప్రతిపక్షానికి ఈ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా? నేతల మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది?
చక్రి, ఎందుకంటే నీటి కేటాయింపులకు సంబంధించి దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో నీటి కేటాయింపులకు సంబంధించి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావులే దీనికి ప్రధాన కారకులు. రాష్ట్రానికి గతంలో ఉమ్మడి పాలనలో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగిందో అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నీటిలో తీవ్రంగా ఇటు అన్యాయం జరిగింది. నీటి కేటాయింపుల్లో కానివచ్చు, ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి 90% పనులు పూర్తయ్యాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ వాదనలో నిజం లేదు. బీఆర్ఎస్ కేవలం మాటలకే పరిమితమైంది. సో దీనికి సంబంధించి కేవలం 27,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ దీనికి 80,000 కోట్లు ఖర్చు పెడితేనే ప్రాజెక్టు పూర్తి అవుతుంది పాలమూరు రంగారెడ్డి అని చెప్పి కూడా సో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అవే లెక్కలు కూడా ఒకవేళ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే ఈ రోజు కూడా అవే లెక్కలు చెప్పే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ నీళ్లు నిజాలు అనే పేరుతోటి ప్రభుత్వము ఇప్పటికే ఇది అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సిద్ధం చేసుకుంది. ఎందుకంటే 27,000 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్తా ఉంది పాలమూరు రంగారెడ్డికి. కానీ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయారు. సో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా కూడా దానికి కేటాయింపులు అవసరం ఉంటాయి. అదేవిధంగా దానికి పర్యావరణ అనుమతులు కూడా గతంలో రిజెక్ట్ అయ్యాయి. అదేవిధంగా కేటాయింపులు కూడా ఇంకా ఎక్కువగా పెంచాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఒకవైపు మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. సో ప్రధానంగా కృష్ణా నదీ జలాల విషయాల్లో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సో కృష్ణా నదీ జలాలతో పాటు గోదావరి నదికి సంబంధించి జలాలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. బనకచర్ల అదేవిధంగా నల్లమల సాగర్ కు సంబంధించి సో వారికి 80 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ కూడా అదనంగా నీరును తరలించుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అని చెప్పేసి కూడా సో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీయే. దానికి సంబంధించి ఎట్లాంటి ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా కూడా అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలనో అక్కడ అవసరమైన చోట ప్రాజెక్టులు కట్టకుండా కేవలం కమిషన్ల కోసమే వీరికి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ల పై మాత్రమే మోటార్లు పంపులపై ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి ప్రధాన కారణం కేవలము సో అవినీతి చేయడానికి అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నదీ జలాలకు సంబంధించి మరణ శాసనం రాసిందే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శించినటువంటి నిన్న తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇంకా సమయం పడుతుంది. ఖచ్చితంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారా లేదా అనేది సో స్పీకర్ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో చర్చ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నీటి వాటాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. భారత్ పాకిస్తాన్ దేశాలు అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకున్నాయి. ఇక అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపైన దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరాలను రెండు దేశాలు పరస్పరం పంచుకున్నాయి. సుమారు 3 దశాబ్దాల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పాల్గా ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేవు. అయినా కానీ రెండు దేశాలు పూర్తి స్థాయిలో అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి. న్యూక్లియర్ కేంద్రాలపైన దాడిని నిలువరించే క్రమంలో సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. దౌత్యపరమైన రీతిలోనే ఈ జాబితా మార్పిడి జరిగినట్లుగా తెలిసింది. అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకునేందుకు 1988 డిసెంబర్ 31న ఒప్పందం కుదిరింది. అయితే 1991 జనవరిలో ఆ ఒప్పందం అమలు జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఆ సమాచారాన్ని పంచుకుంటారు. అణు కేంద్రాల జాబితాను పంచుకోవడం ఇది 35వసారి అవుతోంది. 1992 జనవరి 1వ తేదీన తొలిసారి సమాచారాన్ని షేర్ చేసుకున్నారు.
ఈసారి జాబితాల మార్పిడి ఉధృత పరిస్థితుల మధ్య జరిగింది. ఈ ఏడాది మే నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీనికి దీటుగా భారత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాక్పైన విరుచుపడింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఈ సైనిక ఘర్షణలతోటి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సంబంధాలు ఇంతలా దెబ్బతినడానికి అణు కేంద్రాల జాబితా మార్పిడి ఆగకపోవడం విశేషంగా నిలిచింది. అణు కేంద్రాల వివరాలతో పాటుగా ఒకరు జైల్లో ఉన్న మరొకరి ఖైదీల వివరాలను కూడా ఇరు దేశాలు మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఇది జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో అంటే ఏడాదికి 2 సార్లు ఈ వివరాలు ఇస్తారు. భారత్ తన జైల్లో ఉన్న పాకిస్తానీల వివరాలను ఆ దేశానికి అందించింది. అలాగే పాకిస్తాన్ కూడా తన కస్టడీలో ఉన్న భారతీయుల వివరాలను ఢిల్లీకి పంపించింది. ఇక విదేశాంగ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత జైలులో 391 మంది పాక్ పౌరులు ఉన్నారు. వీరితో పాటు 33 మంది పాక్ మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరి వివరాలను భారత్ పాకిస్తాన్కు అందించింది. పాక్ జైలులో 58 మంది భారతీయుల పౌరులు, 199 మంది భారతీయ మత్స్యకారులు బందీలుగా ఉన్నట్లుగా ఆ దేశం జాబితా ఇచ్చింది.